బోగస్ ఓట్ల నేరం తమది కాదని, పాలకులదేనని చెబుతున్న సస్పెండ్ అయిన అధికారులు అప్రూవర్లుగా మారాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బోగస్ ఓట్ల తయారీకి ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన నాయకులు, ఉన్నతాధికారుల పేర్లు బహిర్గతం చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. అయ్యా, బోగస్ ఓట్ల నేరం మాది కాదు, పాలకులది. నేను సస్పెండ్ అయినటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా అప్రూవర్ గా మారిపోండి. ఎవరైతే ఈ బోగస్ ఓట్ల ఎపిక్ కార్డులు 34,000 ఓట్లని తయారు చేయమని చెప్పి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఆ రాజకీయ పార్టీ పేరు, ఆ రాజకీయ నాయకుల పేర్లు బహిర్గతం చేయమని చెప్పని సస్పెండ్ అయినటువంటి అన్ని శాఖలలోని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా అప్రూవర్ గా మారిపోండి. నేరం మీది కాదు, పాలకులది. పాలకులు ఒత్తిడి చేసే మీరు ఈ తప్పులు చేసి ఈరోజు మీరు మీ ఉద్యోగాన్నే తాకట్టు పెట్టేసి సస్పెండ్ అయిపోయారు. సమాజం అంతా కూడా మీ గురించే చర్చించుకుంటా ఉంది. అదేవిధంగా 34,000 ఎపిక్ ఈరోజు తయారీ సూత్రధారుడు ఎవరండి? అసలు వాడు